ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ తాడీశ్వరి. ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలండి. అలాగే ఈ నెలలోనే ఈ చైత్రమాస శుక్లపక్షంలోనే నవమి తిథి వస్తుంది. మనందరికీ బాగా తెలుసు కదండి, అదే శ్రీరామనవమి. ఈ ఉగాది నుండి ఈ శ్రీరామనవమి వరకు ఉన్నటువంటి ఈ తిథుల్ని ఏమంటారంటే వసంత నవరాత్రులు అని పిలుస్తారనమాట. అంటే ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు అవి చేస్తారు, అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. అయితే ఈ ఉగాది పండగ మొదలు ఈ నవమి వరకు ఎవరైతే రామాయణ పారాయణం చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం అయితే లభిస్తుందండి. ఈ జన్మలో మనము రామాయణం వినడం అంటే అదొక మహా గొప్ప కార్యం అండి. దానివలన మనం ఎన్నో పాపాలని మనం తొలగించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి మొదలుపెట్టి ఈ నవమి తిథి రోజున పూర్తి చేసే వాళ్ళకి ఖచ్చితంగా కొంత పుణ్యఫలం అయితే లభిస్తుంది. దానివలన మనం ఎన్నో కోట్ల జన్మల పాపాలని మనం పోగొట్టుకోవచ్చండి. కనీసం మనం చదువుకోలేకపోయినా ఎంతోమంది మహానుభావులు ప్రవచనాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రవచనాలు విందాం, రామనామాన్ని పలుకుదాం. మీకు ఒక విషయం తెలుసా అండి? రామ 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 అని 3 సార్లు పలికితే అది విష్ణు సహస్రనామం చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుందండి. మనకి ఒక శ్లోకం కూడా ఉంది కదండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే ఏంటండి దాని అర్థం? రామ 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 అని 3 సార్లు నువ్వు పలికితే 1000 సార్లు పలికినటువంటి ఫలితం నీకు లభిస్తుంది అని దాని అర్థం. ఎందుకంటారా? మనకి సంస్కృతంలో అక్షరాలకి కూడా ఒక సంఖ్య అన్నది ఉంటుందండి. రాకి 2 అక్షరాలు, అదే రాకి 2 నంబర్లు, మాకి 3 నంబర్లు, 2 3 కలిపితే 5. అలాగా రామ 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 అని పలికితే 1000 నంబర్కి అది చేరుకుంటుందన్నమాట. కాబట్టి అలాగా మనం రామ 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 అని పలికినంత మాత్రాన 1000 సార్లు నామం చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. అందుకే ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి. రామనామాన్ని జపిస్తూ ఉండండి, రామాయణాన్ని వింటూ ఉండండి. రామాయణం వింటే మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయండి.